లారెన్స్ బిష్నోయ్ మీదనే ఎందుకు ఇట్లా రావాలంటే శబర్మతి జైల్లో గత కొన్ని సంవత్సరాలు నాకు తెలిసి 2023 నుంచి అనుకుంటా ఆయన అల్లనే ఉన్నాడు. అందులో ఉన్నా కూడా మన దేశం బయట ఎవైతే మన దేశం మీద అటాక్లు ప్లాన్ చేస్తున్నారో లేదా మన దేశం లోపల ఉండి మనల్ని ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారో ఈ 0.5 బ్యాచ్ ఉంటుంది అట్లాంటి అనుకున్న ఎగ్జాంపుల్ ఇసుంటోళ్ళని లెంకి మరి కొడుతున్నాడు. అటేటో యూకేలా ఖలిస్తానీ ఆస్తాని ఇస్తాను అనుకుంటా మన మీదకి వచ్చిండ్రు, వాళ్ళని లేపేసిండ్రు. మరి లేపింది వీళ్ళేనా అంటే ఈయన గ్యాంగా కాదా అని అంటే అన్నోన్ గన్ మెన్ అని చెప్పేసి పేరుతో లేపుతున్నారు. పాకిస్తాన్లో మనమే మస్తు ట్రై చేస్తున్నారు అటాక్లు చేయడానికి, మంచి మంచి హెడ్లని అనామతనం ఇట్లా తీసి పక్కన ఇస్తున్నట్టు లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్నోన్ గన్ మ్యాన్ అనే పేర్ల మీద వీళ్ళని కొడుతున్నారు. చూడండి, ఇండియాని చూద్దామంటే ఉచ్చబడాలి ఒక్కొక్కనికి, కారిపోతున్నది ఒక్కొక్కనికి. ఇంకా ఆడాయిడ కొంత మంది ఉన్నారు, వాళ్ళనైతే అన్నోన్ గన్ మ్యాన్లు చూసుకుంటారు. ఒకవేళ డైరెక్ట్ యుద్ధానికే వచ్చిండ్రే అనుకో, ఇంకా మన ఆర్మీ గురించి తెలిసిందే, ఆపరేషన్ సింధూర్లో లేపి కొట్టిండ్రు ఒక్కొక్కరిని. మీరు ఒకప్పట్లాగా ఉన్నది ఇండియా అని మాత్రం అనుకోకుండ్రి. ప్రతి ఒక్కరికి తెలుసు దేశం ఎట్లా కాపాడుకోవాలని. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతాడు. ఇగో ఇప్పుడు ఇట్లా రియాక్ట్ అయినారు, ఇన్ ఫ్యూచర్లో కూడా రియాక్ట్ అవ్వడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి అట్లా వార్ చేయడానికి శాతం అయితే లేదు కాబట్టి ఇట్లాంటి రెజిన్లు అవి పాయిజన్లు తొడమా అనుకుంటే ట్రై చేస్తున్నారు. అయితే ఈడ ఇంకొకటి మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈ 0.5 బ్యాచ్ ఏదైతుందో వాళ్ళని కనబెట్టినాం అనుకో, ఇగో ఇట్లాంటి బిష్నోయ్ గ్యాంగులు చూసుకుంటారు.